మీరు హ్యాపీగా పంపిస్తేనే కదా మేము వెళ్ళాము. ఇప్పుడు మేము అక్కడ సెటిల్ అయిపోతే ఎందుకు మీరు ఇక్కడ బాధపడుతున్నారు? ఆ! మాకు కుదరట్లేదు. మా పిల్లల చదువులు, మాకు ఉద్యోగాలు, మాకు అక్కడ సెలవులు దొరకట్లేదు అని అంటున్నారు. అది సినిమా కాబట్టి లాస్ట్‌లో తేల్చేశారు. ఎవ్రీ ఇయర్ వచ్చి ఆహ్, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాము అని. సినిమా కాబట్టి ఎంజాయ్ చేశాము, బావుంది. కానీ రియల్ లైఫ్‌లో అలా ఉండదు. నువ్వు అమెరికా ఎళ్ళావంటే కుక్క చాకరీ చేసుకోవాల్సిందే అక్కడ. ఒకవేళ రావాలన్నా లక్షలు పెట్టి టికెట్ కొనుక్కుంటేనే మనం ఇండియా రాగలుగుతాం. మనం ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలన్నా ఆంక్షలే, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా ఆంక్షలే. సో, జాయింట్‌గా ఉంటే పర్లేదా అంటే, ఈ జాయింట్ ఫ్యామిలీ అనేది ఒక సెక్యూరిటీ. మనిషికి ఒక తోడు. వృద్ధాప్యంలో ఒక్ ఒక ఇంట్లో పిల్లలు వాళ్ళు బాగా చదువుకొని వేరే దేశం వెళ్ళారు అంటే, ఇంకొక అన్నదమ్ముల పిల్లలో ఎవరో ఇండియాలోనే చేస్తాము, మేము అమెరికా ఎళ్ళము అనేవాళ్ళు కూడా ఉంటారు. అదంతా ఒక బాండింగ్ అది. ఒక ధైర్యం. లేదు, న్యూక్లియర్ ఫ్యామిలీయే బెస్ట్ అని గనక అందరూ అనుకుంటూ ఉంటే, ఇంకా ఎట్లా ఉండాలంటే పేరెంట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. పెళ్ళిళ్ళు చేసి పంపించిన తర్వాత వాళ్ళకి కుదిరితే వాళ్ళొస్తారు మనల్ని చూడటానికి. వాళ్ళు రాకపోయినా ఏం పర్లేదు. టెన్షన్ లేదు. వాళ్ళకి మనల్ని చూడాలన్నప్పుడు వస్తారులే. అటువంటి మైండ్ సెట్ ఉంటే తప్పించి న్యూక్లియర్‌గా మీరు అటువంటి ఫ్యామిలీస్‌లో ఉండటం కష్టం. నేను వి టూ అవర్స్ టూ అన్నట్టుగా ఉండాలి. కానీ వీళ్ళు మనల్ని చూస్తారా రేపు పెద్దయితే? మనల్నెవరు చూస్తారు? ఇటువంటివి టెన్షన్స్ పెట్టుకొని సిక్ అయిపోకూడదు. మనకి టైం ఉన్నంత వరకు ఉంటాం. మనకున్న దాంట్లో హ్యాపీగా ఉంటాం. మనకున్న దాంట్లో సర్దుకొని ఉంటాం. మనల్ని ఒకళ్ళు చూడాల్సిన అవసరం లేదు. చూడకపోయినా పర్లేదు. నాకు నువ్వు, నీకు నేను తోడున్నాను. అట్లా అనుకునేటట్టయితే న్యూక్లియర్‌గా ఉండటం కరెక్ట్. అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి కదా! మళ్ళీ రేవతి గారు సైలెంట్ అయిపోయారేంటి? నేను ఈరోజు 1 అవర్ టార్గెట్ పెట్టుకున్నానండి. లైవ్ చేద్దాము, ఈ టాపిక్ గురించి చాలా డీప్‌గా డిస్కస్ చేద్దాము అని అనుకున్నా. 38 మినిట్సే చాలా కష్టం అనిపిస్తుంది. క్లాస్‌లో ఉన్నానండి. ఓకే. క్యారీ ఆన్. నలుగురు వాచ్ చేస్తున్నారు. బట్ నో క్వెషన్స్. మీకు ఎటువంటి డౌట్స్ లేవా? లైవ్‌లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను నేను.